జీరా ఉండదు అంత బేకారే అంత బేకారే అంత బేకారే నీ అంత నీ అంత డప్ప నీ అంత బేకారీ ఎందుకు ఓవరాక్షన్ చెప్తున్నావు విషయం నాకు అర్థం కదా నువ్వు చెప్పిండే తీసుకురా స్ప్రైట్ తీసుకురా అని చెప్పిండే కౌశమా అని ఇటు దొబ్బుతున్నాడు కమలాసన్ నువ్వే చెప్పింది అది యాదబ్బా సుమన్ టీవీ పంపిస్తుంటే నేను అక్క సుమన్ టీవీ అక్క పిలుచుకుపోదురా యాక్టింగ్లో భారీగా ఏంటివి ఏంటివి ఇత్తలేవు వీడియోలా ఎవరు చెప్పారు నీకు చెప్పు టీవీలో ఒక ఆయన మాట చేసి ఆయన ప్రేమించుకుని ఆయన కనిపిస్తున్నట అక్కడ మీకు కళ ఇట్లా చేయకూడదు వద్దు ఈ కెమెరా తీసేయాలా అందరితో నేర్చుకుంటా చెప్తున్నా టీవీలో మా అమ్మ చూడ టీవీ వార్తలు ఏంటది చెయ్యొద్దు ఇప్పటికైనా మానేను వీడియోస్ తీసేది మానే ఉషా నేనేం తప్పు చేయడంలే ఏమన్నట్టున్నాయా నువ్వు కట్ట వస్తున్నా తీసుకొచ్చి ఏం వస్తులేవు వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఇంకా అంతే ఇంకా వాళ్ళు 10,000 వస్తున్నాయి వీళ్ళు 10,000 వస్తున్నాయి 20,000 వస్తున్నాయి ఇవ్వని మాట నమ్మొద్దు వస్తే నేను చెప్పమా నేనే అబద్ధం చెప్తాను ఏమన్నా ఏమన్నా పట్టించుకోవద్దు నేను చెప్తున్నా కదా ఏంది సెంటా ఏంది ఎవరు ఇచ్చినారు అని బావని ఇచ్చినట్టున్నాడు అత్తరు నేను ఏందబ్బా శుద్ధం భాస్కర్ తెలియకుండా పూసుకున్నా అనుకుంటే ఇటు తీసిన గుమ్మనొచ్చి వాసన కాదు మూసేసి వస్తే తల తిరిగింది నాకే నేనే తెరిచినది నాకు అది కాదు నాకు అప్పుడు కానీ మంచి వస్తుంది కానీ ఏమైతే ఎక్కువ వాసన వస్తుంది ఎక్కువ పీల్చుకో అంటే ఒకటేసరికి తెరిసి ఎక్కువ వస్తుంది కదని వస్తుంది పాపం మా అమ్మని అట్టయితే టార్చర్ పెడుతున్నారు సీన్లులా మా అమ్మాయికి నువ్వే ఫోన్ చేసి తీరేపించుకోయి నేను మీద వేస్తాను నువ్వు బయటపోతే నేను వస్తుంది బయటికి పోతే ఆడ కూర్చొని ఫ్రీ ఆడదామని నేను పోతానని జోక్గా అంటున్నాలే నేను పోతానా నేను ఆ రోజు పోయినా పోతే నేను ఆ రోజు పోయినా నువ్వు ఎట్లా చెప్తావట నేను ఆ రోజు పోయినా చెప్తాను అక్కడే చెప్తా పిల్లవని పిల్లనే కరెక్టే నేను కాదనుకున్నా నేను ఆ రోజు పోయినాను నువ్వు చూసినా వాటలో నేను బాగా కొట్టుకోండి ఓకే నేను కొట్టుకో ఆడ మా అమ్మని చేనులో ఏమేమంటున్నా అంటే చెప్పు దానికి ఏంది పరిష్కారం ఎవరితన్నా ఏమన్నా అనుకొని నువ్వు ఉండు అంతే కుక్కలు మురుగుతుంటాయి పట్టించుకోకూడదు అంతేనా నేను అదే సజెషన్ నా లైఫ్లో నేను పాటించే మొదటి రూల్ అదే వీధి కుక్కలు మురుగుతుంటాయి కదా బంగారం మనం పట్టించుకుంటామా వదిలేస్తాం మా అమ్మ ఫీల్ అవుతుంది అంటాం ఒకసారి ఏ ఊకుంటాం అవి మురుగుతూనే ఉంటాయా ఇంకా పద అంటాం నేను దానిలో ఇంతసేపు అని మనం ఫీల్ కావద్దు లైఫ్లో ఒక సూత్రంని పాటించాలా సో కుక్కలు సూత్రం అదే మా అమ్మ ఫీల్ అవుతుంది నువ్వెందుకు ఫీల్ అవుతావు కన్నా మరి ఒక్కొక్క మాట అంటే జానుకులు అంటారంట మనకెళ్ళో ఒక ఏళ్ళు చూపిస్తుంటే వాళ్ళకెళ్ళో 4 ఏళ్ళు ఉంటే వాళ్ళ ఎంత కుచ్చులు ఉంటాయి వాళ్ళకి చెప్పుకోరు మనమే ఏళ్ళెత్తి చూపిస్తారు అట్ట కాదమ్మా అది అర్థం చేసుకోవాలా ఒక 5 పేపర్లకి ఇన్ని లెసన్ టైంలు అయిపోయినాయి
సగం పేపర్ అయిపోయింది. అంటే అన్నప్పుడు నేనేమంటాను, నేను కనుకోతున్నాను దాంట్లో పాట పాట పాడకు. పాట పాడకు. వీడు వెళ్ళిపోతున్నాను నా బిడ్డ నా కొడుకు కాడికాను అంతే. ఒక పాట పాడి చూద్దాం. పాట పాడికి వస్తున్నట్టయ్యా. నీకు సినిమా పాటలు ఒక్కసారి కూడా నాకు పాటలు కాదు కదా, మా అమ్మకి బయట ప్రపంచం అంటే ఎందుకు తెలియదు. దోమలు వేసేసి ఆడ రాలేదు మేము సరిగ్గా. అదైతే తెలుసు నాకు. యా సంధి ఏమో తెలియదు. అంటే ఏంటి ఒకసారైనా కారు ఎక్కినావను? ఎప్పుడు ఎక్కలే కదా. నేను ఎక్కిస్తలే. నేను ఉద్యోగం పట్టినాక నేను కారు ఎక్కిస్తా. సరే ఇప్పుడు తదాస్తి అవతలు ఉంటారు అనుకుంటేనే తదాస్తి. ఇప్పుడు మంచి మంచి మాటలు. ఇప్పుడు 6 గంటల నుంచి 4 గంటల నుంచి 8 గంటల వరకు అన్ని మనం మంచి మంచి మాటలు మాట్లాడుకోవాలా. అప్పుడు దేవుడు తదాస్ 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 అంటాడంట. ఒకేలా మనం అనుకునేది నిజమైతే అదని నిజంగా తదాస్ దేవతలు మూతి మంట. ఒకసారి ఏం నా మూతి మండనా? నేనేమని చేసిన? నిజంగా తదాస్ దేవతలు ఉంటారు ఈ టైంలో. నా జీవితం ఇటనే అనుకుంటే అట్టనే ఉంటాం. నేను బాగుంటాను అని అనుకుంటే బాగుంటాను. మన సెల్ఫ్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. మరి పెట్టుకో నమ్మకం. నీ నమ్మకం నీకే. నాకు తెలుసు చిన్న ఉద్యోగం అన్నది చేస్తా. కనీసం చిన్న ఉద్యోగం చేస్తాను. నాకు ఆ నమ్మకం ఉంది. పెద్ద సైజు కొంచెం పెద్దగా కమ్మలా. ఈరోజు పండగ దసరా పెట్టుకుని టైం అయిపోయింది. ఇదిగో గైస్ టైం 8 కానికి వస్తుంది. ఇంకా నిద్ర వస్తుంది బాగా అంట. పండగ లేకపోయినా పొద్దున్నే లేయాలి కదా బాగా. పండగ కదా ఈరోజు. లే ఇంతగా డప్పనే తలనొస్తుంది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నేను అనుకుంటా అంతా నిద్రకు వస్తే నేను నిద్ర అని చెప్పుగా తలనొస్తుంది. పొడుగు నిద్ర అవుతుంది. లే 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 చెప్తులే మా అమ్మ వెళ్తప్పుడు అనకూడదని. లేచి స్నానం చేస్తే రీల్ తీద్దాం. రీల్ హ్యాపీ దసరా హ్యాపీ దసరా మళ్ళా అనుకుంటా. ఇది బ్రష్ లే మళ్ళా లేగు లే చిన్నోడు కదా లే. 5 నిమిషాలు లేదు 2 నిమిషాలు లేదు. ఇంతసేపు నీకు గ్యాంగ్ ఛాన్స్ ఇచ్చిన నీకు లే ఓకే లే నీళ్ళు తెస్తాను అమ్మ. లే మళ్ళా లే మళ్ళీ లే ఎక్కుకుంది. లేచా ఫస్ట్ గంట నువ్వు కూడా. మా అమ్మ మంచి లేకపోతే వేరే వాళ్ళు ఏంటంటే నేను ఉతికాడేస్తుంది. ఇప్పటికి వేరే వాళ్ళంటే ఉతికాడేస్తుంది. మళ్ళా లే కింద పైకి లేలా నాకు లేవు. ఈ నిద్రపోతుంది నిద్ర అమ్మ పని లే మళ్ళా లే నేను బాత్రూమ్ వేసే తలకి లేయాల. నువ్వు ఇప్పుడు ఉషమ్మా లేచినవే ఏదేం అట్లని దాని పని చేస్తున్నావు, హెల్ప్ చేస్తున్నావు. మా అమ్మ బాధ అమ్మది ఆ అమ్మ హెల్ప్ చేస్తున్నాడంట.
చేస్తలే ఉండదు దాని పని ఇప్పుడు నెక్స్ట్ చేసి దాని పని అయినా ఇంకా టైం 8 అయింది ఇప్పుడు దిక్కుంది బ్రష్ రేపు పండగ కదని మనకి లేదు కదా లేకున్నా తక్కువ లేలే కదని నాకు ఈడికి వచ్చిన రెస్ట్ కావాలి పక్కన ఆడ పని చేయాలి ఈడ పని చేయాలంటే సరే సరే నాకు ఇదే పుట్టిల్లు సర్లే సర్లే నాకు పుట్టిన ఇల్లు కదా ఇది సర్లే అందుకు రెస్ట్ సర్లే అదే అత్తారిల్లు మనం డోర్లో ఉండేది అత్తారిల్లు అవునా ఒక పని చేసుకోవాలి బాగుంది బాగా డ్రెస్ ఎవరిది నాది